వెండి బతుకమ్మ ప్రెజెంట్ చేస్తారా మీకు తెలుసా? నాకైతే అస్సలు తెలీదు. యాక్చువల్గా దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఒకరోజు మా అత్తమ్మ నా దగ్గరకు వచ్చి చీర కొనుక్కోనానా అని చెప్పింది. ఇప్పుడు చీర ఎందుకు అత్తమ్మ అంటే, అప్పుడు నాకు తను చెప్పింది, మా దగ్గర అంట పెళ్ళాక ఫస్ట్ బతుకమ్మకి కోడలికి అత్తమ్మ ఒక వెండి బతుకమ్మ పెట్టి ఒక చీర పెడతారంట. సో ఆ బతుకమ్మ పెట్టి ఆడాలంట, అప్పుడు ఈ చీర కట్టుకోవాలంట. అలాగే వాళ్ళు పెట్టిన చీర కట్టుకోవాలి అంట. సో నాకు బతుకమ్మ అనగానే ట్రెడిషనల్గా కొనుక్కోవాలనిపించి నేను ఈ నారాయణపేట పట్టు శారీ కొనుక్కున్నాను. ప్యూర్ నారాయణపేట పట్టు శారీ నాకు బాగా నచ్చింది. అండ్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, దీనికి మంచి రెడ్ బార్డర్ వచ్చింది. అండ్ దీని పళ్ళు ఇట్లా లైన్స్ వచ్చాయి, దీనికి పళ్ళు చాలా బాగుంది. యాక్చువల్గా శారీ సింపుల్గా ఉంది అండ్ మంచి ట్రెడిషనల్గా ఉంది. సో దీని బ్లౌజ్ నేను ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను, ఇంకొంచెం ట్రెడిషనల్గా ఉండడానికి. మీకు ఏదన్నా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ దీన్ని నేను ఎలా స్టైల్ చేయబోతున్నాను అని మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. అంతే, ఇంకా వీడియోకి బై బాయ్.